ఓకే ఫ్రెండ్స్, చాలా ఎగ్జిస్టింగ్ గా బిట్స్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు ముందుకు వెళ్తున్నారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్. చాలా మట్టుకు మన బిట్స్ ఫ్యామిలీలో ఉన్న వారందరూ కూడా ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో చాలా మంది ఇంకా కొన్ని డౌట్లు అడుగుతున్నారు. సరే, ఒకసారి రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి కేవైసీ, బ్యాంక్ డీటెయిల్ అప్లోడ్ చేయడం, ఇవన్నీ కూడా ఒకసారి చెప్పాలని ఈరోజు డిసైడ్ చేశాను. సో కొన్ని విషయాలు మీకు చెప్పిన తర్వాత trade.bits.in అనే మన ఇండియన్ ఎక్స్చేంజ్ని ఎలా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కేవైసీ ఇవన్నీ కూడా ఎలా చేయాలన్నది నేను చెప్తాను. ముందుగా కొన్ని విషయాలు. క్రిప్టో కరెన్సీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశంలో లీగలైజ్ అవుతుంది. మన దేశం కూడా క్రిప్టో కరెన్సీని లీగల్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడుతుంది. మన ఇండియాలో మన గవర్నమెంట్ సొంతంగా క్రిప్టో కరెన్సీని, బ్లాక్ చైన్ కాయిన్ని తయారు చేయబోతుంది. దానికి ముందుగానే జియో కాయిన్, టాటా కాయిన్, ఈ రెండు కూడా బ్లాక్ చైన్ కాయిన్గా 2022 ఫిబ్రవరిలో లాంచ్ చేయబోతున్నారు. సో ఈరోజు మన ఇండియాలో క్రిప్టో కరెన్సీ గురించి అవగాహన కలిగిన వారు 50% పీపుల్స్ ఉన్నారు. చాలా మట్టుకు ఈరోజు క్రిప్టో కరెన్సీ గురించిన నాలెడ్జ్ అందరి దగ్గరికి వెళ్తుంది. ఈరోజు క్రిప్టో ఎక్స్చేంజ్లు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో అన్ని రకాలుగా ఈరోజు అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తున్నారు. ఎయిర్టెల్ యాప్లో, ఎయిర్టెల్ సిమ్ కార్డు ఉన్న వాళ్ళు ఎయిర్టెల్ యాప్లో మీరు చూస్తే థ్యాంక్స్ యాప్ను ఉంటుంది ఎయిర్టెల్లో. దానిలో కాయిన్ డిఎక్స్, కాయిన్ కుబేర్, ఈ ఎక్స్చేంజ్ యొక్క యాడ్ అందులో వస్తుంది. ఆ యాడ్ క్లిక్ చేసి ఆ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా వాళ్ళు పెట్టారు. సో ఈరోజు ఫోన్పే, గూగుల్ పే అన్నిటిలో కూడా బిట్ కాయిన్ గురించి ఎక్స్చేంజ్లు, మోస్ట్లీ ఎక్స్చేంజ్ పబ్లిక్ దగ్గరికి వస్తుంది. ఈరోజు కొత్తగా ఒక కాయిన్, ఒక ఎక్స్చేంజ్ వాళ్ళు ఒక టోకన్ని ప్రొడ్యూస్ చేశారు. ఏఎల్సి అనే ఒక కాయిన్, ఆస్ట్రేలియన్ కాయిన్, దాన్ని కూడా మార్కెటింగ్ చేయడానికి ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు చూసాను అడ్వర్టైజ్మెంట్. సో ఇలాగే ఆస్ట్రేలియాలో ఆల్రెడీ బిట్స్ బ్లాక్ అనే ఒక కాయిన్ వాళ్ళు తయారు చేశారు, అది కూడా మార్కెట్లో ఉంది. ఇప్పుడు ఏఎల్ఎస్ అని ఒక కాయిన్ని తయారు చేశారు. సో వీటన్నిటిని మనం చూస్తే భవిష్యత్ అన్నది ఎక్స్పర్ట్స్ చెప్పినట్టుగా అన్ని దేశాల్లో క్రిప్టో కరెన్సీ లీగల్గా ఉంటుంది అని అర్థమవుతుంది. క్రిప్టో కరెన్సీ లీగల్ చేయడం వలన గవర్నమెంట్కు పని తక్కువ, లాభం ఎక్కువ. డిజిటలైజ్లో పని తక్కువ, దాని నుంచి లాభం ఎక్కువ. ఈరోజు మన ఇండియాలో క్రిప్టో కరెన్సీకి 24% జిఎస్టీ ప్రమోట్ చేయబోతున్నారు.
సో ఇది ఖచ్చితంగా మనకు లీగలే. క్రిప్టో కరెన్సీ వలన గవర్నమెంట్‌కు ఆదాయం ఎక్కువ వస్తుంది. మనీ ట్రాన్స్‌లేషన్ వలన ఆదాయం లేదు. బ్యాంకులో చూడండి మనకు అప్పటికప్పుడు రూ. 25 డెబిట్, రూ. 12 డెబిట్ అని మెసేజ్ వస్తుంది. మన అకౌంట్ నుంచి కట్ చేస్తూ ఉంటారు. కొన్ని బ్యాంకులో ఎక్కువ, కొన్ని బ్యాంకులో తక్కువ ఉంటది. సో ఇవన్నీ కూడా ట్రాన్స్‌లేషన్ ఫీజు, మీకు ఎస్ఎంఎస్ పంపించే విధానానికి ఫీజు, ఇలాగే కొద్దిగా ఫీజే తీసుకుంటున్నారు. సో దీనివలన పెద్దగా గవర్నమెంట్‌కు లాభం లేదు. ఇందులో చాలామంది పెద్ద బిజినెస్ మ్యాన్‌లు కోట్లు లోన్ తీసుకొని కట్టకుండా ఉండిపోతున్నారు. ఇవన్నీ చూస్తే గవర్నమెంట్‌కి చాలా లాస్ వస్తుంది. ఇందులో బ్లాక్ మనీ, ఫేక్ మనీ, వీటి వలన గవర్నమెంట్‌కు లాసే వస్తుంది. సో వీటన్నిటిని అరికట్టాలి అని ఇప్పుడు డిజిటలైజ్ చేస్తున్నారు. ఇందువల్లనే ప్రతి దేశం కూడా డిజిటల్ కరెన్సీని లీగలైజ్ చేస్తున్నారు. సో గవర్నమెంట్‌కి వెళ్ళాల్సిన ట్యాక్స్ గవర్నమెంట్‌కు ఖచ్చితంగా వెళ్తది. మనం ప్రమేయం లేకుండానే మనం ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నాం అనుకోండి, ఆ ట్రాన్స్‌ఫర్‌లో ఫీజ్ కట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. ఇప్పుడు క్రిప్టోలో అది లీగల్. క్రిప్టోలో ఏ కరెన్సీ అయినా మీరు ఒక వాలెట్ నుంచి మరొక వాలెట్‌కి పంపిస్తే గ్యాస్ ఫీజ్ కట్ అవుతుంది. అదే ట్రాన్స్‌లేషన్ ఫీజ్. ఆ ట్రాన్స్‌లేషన్ ఫీజ్‌లోనే జీఎస్టీ, కంపెనీకి ఉన్నటువంటి, ఆ ఎక్స్‌చేంజ్‌కి ఉన్నటువంటి పర్సెంటేజ్ ఆఫ్ కమిషన్స్, అలాగే ఫౌండర్‌కి ఉన్న కమిషన్, ఇవన్నీ కూడా ఆ గ్యాస్ ఫీజ్‌లో కలిసి వస్తది. ఈరోజు బిట్ కాయిన్, ఎథీరియం చాలా హై రేట్‌లో ఉన్నటువంటి పాపులర్ క్రిప్టో కరెన్సీలు. ఇప్పుడు బిట్ కాయిన్ గాని, మీరు ఎథీరియం గాని ట్రాన్స్‌ఫర్ చేయాలి అంటే ఇంచుమించు $1000 వరకు మీకు ఫీజు వెళ్తుంది. తక్కువ చూస్తే $25, $20, $25 ఎథీరియంకు మీకు కట్ అవుతుంది. $20 అంటే మీకు ఇంచుమించు 2000 రూపీస్. మీరు ఒక్క ఎథీరియం ట్రాన్స్‌ఫర్ చేసిన, అర ఎథీరియం ట్రాన్స్‌ఫర్ చేసిన ఫీజ్ అయితే ఒకటే. క్వాంటిటీ ఎంత అని ఇక్కడ లేదు. ఓకే. దీన్ని బట్టి చూస్తే క్రిప్టో కరెన్సీ అన్నది ఖచ్చితంగా మనం సంపాదించుకోవాలి. 2023 గాని, 2024 ఫస్ట్‌లో గాని మన ఇండియాలో క్రిప్టో కరెన్సీని పూర్తిగా అనుమతిస్తున్నారు. ఎందుకంటే ఈలోపు ఇండియా క్రిప్టో కరెన్సీని రెడీ చేసేస్తది. సో ఆ తరువాత ఖచ్చితంగా మనం క్రిప్టో కరెన్సీని, మన ఇండియన్ కరెన్సీని ఇచ్చి క్రిప్టో కరెన్సీని మనం తీసుకోవాలి. అప్పుడు ఒక 2 ఇయర్స్, జస్ట్ 2 ఇయర్స్‌లో 2 ఇయర్స్ తర్వాత మీరు క్రిప్టో కరెన్సీ దగ్గరికి రావడం కంటే ఇప్పుడు రావడమే బెస్ట్. 2 ఇయర్స్ తర్వాత మీరు క్రిప్టో కరెన్సీని సంపాదించుకోవాలి అంటే ఖచ్చితంగా ఇండియన్ కరెన్సీ బ్లాక్ చైన్ కాయిన్‌గా తీసుకొస్తున్నారు కాబట్టి మీకు లాంచ్‌కే $10 దాటి ఉంటది. సో ఈలోపు ఇప్పుడు మనకు కళ్ళ ముందు ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీలు హై రేంజ్‌కి వెళ్ళిపోతది. అప్పుడు మీరు మార్చుకోవడం అనేది ఈజీయే, కానీ క్వాంటిటీ తక్కువ వస్తుంది. ఇప్పుడు మనం బిట్స్ కాయిన్‌ని తీసుకుంటే లాస్ట్ ఇయర్ ₹2000 ఇస్తే 400 బిట్స్ కాయిన్ వచ్చేది. అంటే ERC20 టోకెన్ వచ్చేది. ఈరోజు 2000 ఇస్తే 3.5 కాయిన్ మీకు వస్తాయి. 400 ఎక్కడ, 3.5 కాయిన్స్ ఎక్కడ. నెక్స్ట్ ఇయర్ ₹2000కు ఒక కాయిన్ కూడా రాదు. ఫ్రాక్షన్‌లో పైసావో, అర పైసావో
వస్తుంది. ₹1 పావలా చెప్పలే, ఒక్క పైసాలో సగమో పావలవో రావచ్చు, ఎందుకంటే రేటు పెరుగుతుంది. సో ఇదే మంచి సమయం క్రిప్టో కరెన్సీని సంపాదించుకోవడానికి. ఇది అనుకూలమైన మంచి సమయం. ఇప్పుడే మీరు క్రిప్టో కరెన్సీని సంపాదించుకోండి. అందులో మన బిట్స్ ఎందుకు స్పెషల్ అని చూస్తే, ఈ రోజుకి ఏ క్రిప్టో కరెన్సీకి కూడా లేని ఒక హిస్టరీ మనం బిట్స్కి ఉంది. ఏ క్రిప్టో కరెన్సీకి కూడా సొంత వ్యాలెట్, సొంత ఎక్స్చేంజ్, సొంత ప్లాట్ఫామ్స్ లేదు. ఈరోజు మన బిట్స్కి అన్ని ఓన్ ప్లాట్ఫామ్స్. కాయిన్స్ ఫినా బిట్స్ ప్లాట్ఫామ్, బిట్స్ పే, బిట్స్ ఈ-కామర్స్, స్టాగింగ్, మైనింగ్, కెజినో అన్ని బిట్స్ ప్లాట్ఫామ్ ఓన్, సొంతం. ఇలా ఏ క్రిప్టో కరెన్సీకి కూడా లేదు. ఇండియన్ ఎక్స్చేంజ్, దుబాయ్ ఎక్స్చేంజ్, అమెరికా ఎక్స్చేంజ్, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. ఆర్కే జీవన్ కుమార్, మైక్ మ్యూట్ చేయండి. ఆర్కే జీవన్ కుమార్, మీ మైక్ మ్యూట్ చేయండి. మైక్ మ్యూట్ చేయండి. నేను మ్యూట్ చేసినా మళ్ళీ ఆన్ చేస్తున్నారు మీరు. ఓకే, 4 ఎక్స్చేంజ్లు ఏ క్రిప్టో కరెన్సీ కూడా లేదు. మీరు గూగుల్ సెర్చ్కి వెళ్ళి సెర్చ్ చేసుకోండి, ఎక్స్చేంజ్, క్రిప్టో ఎక్స్చేంజ్ అని టైప్ చేయండి. దాని డీటెయిల్ అంతా చూడండి. ఇంచుమించి 400 క్రిప్టో ఎక్స్చేంజ్లు ఉన్నాయి. 400 క్రిప్టో ఎక్స్చేంజ్లు ఉన్నాయి. అన్నిటినీ సెర్చ్ చేయండి. ఒక్కొక్కటిని వాటి హిస్టరీ చూడండి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంత కాలంలో డెవలప్ అయింది, అన్నీ చూడండి. మన బిట్స్ ఎక్స్చేంజ్ చూడండి. 2018లో మైనింగ్ స్టార్ట్ అయి 2020 జూన్లో మార్కెటింగ్ ఇచ్చి 2021 నవంబర్లో మీకు ఫుల్ఫిల్గా ఎక్స్చేంజ్ని ఇచ్చేసారు, ఇండియన్ ఎక్స్చేంజ్ని. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ bits.ex.com ఉంది, అదే రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు మనకు ఇండియన్ ఎక్స్చేంజ్ మనకు పూర్తిగా ఇచ్చేస్తారు. ఫ్రెండ్స్, మైక్ ఎవరు ఆన్ చేయకండి. ఓకే, ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ. థ్యాంక్ యూ. ఓకే, ఇంత గొప్ప బిట్స్ కాయిన్ మీరు సంపాదించుకోండి. మీకు తెలిసిన వాళ్ళకల్లా ఈ విషయాలు చెప్పండి. మీరు నమ్మినా నమ్మకపోయినా భవిష్యత్ అన్నది క్రిప్టో కరెన్సీ. మనం ఏవైనా కొనుగోలు చేయాలన్నా, బై అయినా సెల్ అయినా క్రిప్టో కరెన్సీ. ఈరోజే క్రిప్టో కరెన్సీ ద్వారా కొనుక్కోవచ్చు, స్టార్ట్ అయిపోయింది, అక్కడక్కడ జరుగుతూనే ఉంది. సో ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్. దీనికని ఒక ప్రాసెస్ ఉంది, బ్లాక్ చైన్, స్మార్ట్ కాంట్రాక్ట్, డీసెంట్రలైజింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్ గురించి ఈరోజు జగన్ గోపుటూరు, ప్లీజ్ సార్ మీ మైక్ ఆన్ చేయకండి. నేను ఆఫ్ చేస్తున్నాను, మళ్ళీ మీరు ఆన్ చేస్తున్నారు. హలో ఫ్రెండ్స్,
మైక్ ఆన్ చేయకండి, డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు అనలైజ్ చేయండి. క్రిప్టో కరెన్సీ గురించి అనలైజ్ చేయండి, క్రిప్టో ఎక్స్చేంజ్ల గురించి అనలైజ్ చేయండి, బిట్స్ కాయిన్ గురించి చూడండి. సో లీడర్స్ ఒక వారం పనిచేసి ఒక వారం ఆగిపోకూడదు, ఒక రోజు పనిచేసి ఒక రోజు ఆగిపోకూడదు. దీని యొక్క స్పెషాలిటీ, భవిష్యత్తులో క్రిప్టో ఎలా ఉంటది తెలుసుకోండి. మనం ఈరోజు డబ్బు సంపాదించుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఎందులో కూడా మనం ఇంగ్లీష్ వస్తుంది మీకు? ఇంగ్లీషా? సవర లక్ష్మ సమయంలో మైక్ ఆఫ్ చేయండి, లేదా జూమ్ క్లోజ్ చేసుకుంటాం. సిన్సియారిటీ లేదు. మైక్ ఎందుకు ఆన్ చేస్తున్నారు మీరు? ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడండి, ఆన్ చేసి మాట్లాడండి. ఆన్ చేసి మీరు అక్కడేదో మాట్లాడుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, బిట్స్ కాయిన్ సంపాదించుకోవడానికి మీకు coinsfina.uk అన్న ప్లాట్ఫామ్ మీకు ఉంది. మీరందరూ అందులో డైలీ బిట్స్ కాయిన్ సంపాదించుకుంటున్నారు. మరి ఈరోజు ఎక్స్చేంజ్ అన్నది మరి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కేవైసీ చేసుకోవాలి. మరి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను. మీకు వాట్సాప్ గ్రూప్లో బిట్స్ ఎక్స్చేంజ్ యొక్క లింక్ పెట్టడం జరుగుతుంది. మరి ఆ లింక్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మీ వాట్సాప్లో ఇదిగోండి గ్రూప్లో చూడండి, బిట్స్ ఎక్స్చేంజ్ http trade.bits.in సైన్ అప్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మీ బ్రౌజర్లో చూడండి ఇలాగ ఓపెన్ అవుతుంది. కనిపిస్తుంది అందరికి? సైన్ అప్ అండి, లాగిన్ కాదు. సైన్ అప్ అంటే రిజిస్ట్రేషన్. సైన్ అప్ అంటే రిజిస్ట్రేషన్. లాగిన్, సైన్ ఇన్ అంటే లాగిన్. సైన్ ఇన్ ఉన్నా లాగిన్ ఉన్నా ఒకటే. సైన్ అప్, రిజిస్ట్రేషన్ ఈ రెండు ఒకటే. ముందు సైన్ అప్ చేయాలి అంటే రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ అయిన తరువాత లాగిన్ చేయాలి. ఓకే, సో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ టైప్ చేయండి. మీ ఫస్ట్ నేమ్ టైప్ చేయాలి. RJ JOS HUA RJ Joshua. మూడు పేర్లు ఉన్నాయి. ఎంటర్ నేమ్ JOSHUA జాషువా. లాస్ట్ నేమ్ PILLAI పిల్లై. ఓకే, తర్వాత మెయిల్ ఐడి JACOB
OSHUA 558@gmail.com. ఓకే. తరువాత ఇది ఇండియా, మన నేషనల్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మీరు ఇండియన్ టైప్ చేయాలి, IND టైప్ చేస్తే చాలు. ఇండియా క్లిక్ చేయండి. ఓకే. ఎంటర్ యువర్ మొబైల్ నంబర్ 996640. ఓకే. ఎంటర్ యువర్ పాస్వర్డ్. పాస్వర్డ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ లెటర్, నంబర్స్ ఇలా ఉండాలి. మినిమం 8 ఉండాలి. 8 డిజిట్స్ ఉండాలి. చూడండి, ఇప్పుడు నేను క్యాపిటల్ లెటర్ ఫస్ట్ పెట్టాను. ఇక్కడ మీద పడలేదు. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. మళ్ళీ అదే టైప్ చేయాలి కింద. JOSH కూడా అక్కడే ఉంది. ఇక్కడ క్లిక్ చేయాలి. ఐ అగ్రీ టు ఆల్ పాలసీ. సైన్ అప్. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. చూడండి, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. వెరిఫికేషన్ లింక్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ ఈమెయిల్. ఆరిక రవికుమార్, ఎందుకు మైక్ ఆన్ చేశారు? జూమ్ అవసరం లేదంటే చెప్పండి, క్లోజ్ చేసేస్తా. 999 ఎవరు? 999 మైక్ ఆఫ్ చేయండి. ఎందుకు మైక్ ఆన్ చేస్తున్నారు? చెప్తూనే ఉన్నాను, ఆన్ చేస్తున్నారు ఎందుకు? రిమూవ్ చేసేస్తాను జూమ్ నుంచి. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ వచ్చింది. వెరిఫికేషన్ లింక్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ ఈమెయిల్. మళ్ళీ రవిరాజు, ఎందుకు మైక్ ఆన్ చేస్తున్నారు? మీ మెయిల్కి ఒక వెరిఫికేషన్ లింక్ వస్తుంది. మీ మెయిల్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీ మెయిల్ ఓపెన్ చేసి మీ మెయిల్కి వచ్చిన లింక్, మెయిల్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి స్పామ్ లో ఉంటుంది చూడండి, bits.in ఎక్స్చేంజ్ ఈమెయిల్ వెరిఫికేషన్ అని ఉంటుంది. అక్కడ మీరు చూస్తే హలో, వెల్కమ్ టు బిట్స్ ఎక్స్చేంజ్ ఇండియా, ప్లీజ్ క్లిక్ ది ఫాలోవింగ్ లింక్ ఆర్ కాపీ అండ్ పేస్ట్ ఇట్ టు యువర్ వెబ్ బ్రౌజర్ టు వెరిఫై యువర్ ఈమెయిల్ ఉంటుంది. మీరు కింద చూస్తే బ్లూ కలర్ లో ఉంటుంది. దాన్ని మెయిల్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు.
చూడండి ఇక్కడ bitsexchange.india బిట్స్ వెరిఫికేషన్ ఈమెయిల్ ఉంటుంది. చూడండి ఇలాగే ఉంటుంది. హలో వెల్కమ్ టు బిట్స్ ఎక్స్చేంజ్ ఇండియా అని ఉంటే బ్లూ కలర్ లో ఉంది చూడండి. ఇది బ్లూ కలర్ లో ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేస్తే మీకు మొబైల్లో బ్రౌజర్ వస్తుంది. ఇది ఆల్రెడీ చేసేది కాబట్టి ఓకే, ఇక్కడ మీరు మళ్ళీ ఏం చేయాలి, సైన్ ఇన్ చేయాలి. సైన్ ఇన్ చేస్తే మీకు 1 టైం పాస్వర్డ్ మీ మెయిల్కి వస్తుంది. 1 టైం పాస్వర్డ్ మీ మెయిల్కి వస్తుంది. ప్రమోషన్ ఉంది చూడండి, 1 టైం పాస్వర్డ్ ఇక్కడ ఉంటుంది. చూడండి ఇక్కడ ఉంది, దీన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేయండి. ఓపెన్ అయ్యి చూడండి, ఇది ఎక్స్చేంజ్ ఐఎన్ఆర్ లో బిట్స్ ఉంది. ఓకే, ఇది యూఎస్డిటి. ఇక్కడ కాయిన్స్ ఉన్నాయండి, కానీ ఇక్కడ చాలా కాయిన్ ఎక్స్చేంజ్ చేస్తున్నారు. అలాగే బీటీసీలో కూడా ఎక్స్చేంజ్ చేస్తున్నారు. ఇక్కడ ఎన్ని టైప్ ఆఫ్ కాయిన్ ఉందో మీరు ఇప్పుడు వ్యాలెట్ లో చూడొచ్చు. చూడండి ఇక్కడ వ్యాలెట్ లో చూసుకోవచ్చు. బిట్స్, బిఎన్బి, బిటిసి, బిటిటి, డాగి, డాట్, ఎథీరియం, ఐఎన్ఆర్, ఎల్టీసీ, మనా, మ్యాటిక్, షిబ్, ఇవన్నీ కాయిన్ అక్కడ మనకు ఉంది. ఈ అన్ని కాయిన్లు మీరు ఎక్స్చేంజ్ లో కొనుక్కొని మీరు వ్యాలెట్ లో ఉంచుకోవచ్చు. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, మీకు చిన్న సైజ్ చూడొచ్చు. మీ మొబైల్లో ఇలాగే ఉంటుంది. ఇక్కడ 3 గీతలు ఉంటాయి. ఈ 3 గీతలు మీరు క్లిక్ చేయండి. ఇలాగే సైడ్ లో ఓపెన్ అవుతుంది.
ఇక్కడ చూడండి అకౌంట్, మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు కేవైసీ అకౌంట్ వెరిఫికేషన్ అయింది. చూడండి ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేయాలి, 3 గీతలు క్లిక్ చేసి అకౌంట్ క్లిక్ చేయండి. అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత ఓవర్ వ్యూ క్లిక్ చేయండి. ఇక్కడ అకౌంట్ వెరిఫికేషన్ ఉంది. ఈ అకౌంట్ వెరిఫికేషన్ లో చూడండి ఇది కేవైసీ లెవెల్ 1. ఇక్కడ మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మీ పేరు ఫస్ట్ కింద మీ ఫాదర్ నేమ్, జెంట్స్ అయితే ఫాదర్ నేమ్, లేడీస్ అయితే సపోజ్ నేమ్. సపోజ్ అంటే భర్త పేరు. మగవాళ్ళైతే ఫాదర్ నేమ్ ఇక్కడ టైప్ చేయండి, APPA RAO అప్పారావు. ఓకే, సంథింగ్ పేరు, మీ ఫాదర్ నేమ్ లేదా మీ భర్త పేరు, లేడీస్ అయితే భర్త పేరు. ఓకే రైట్. ఇది ఒకటి మాత్రమే ఫాదర్ నేమ్ లేదా భర్త పేరు. తర్వాత జెండర్, మీరు మేలా ఫీమేలా. ఓకే, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇదిగోండి సెలెక్ట్ మేల్ ఫీమేల్ అదర్స్ అని వస్తుంది. మేల్ అయితే మేల్ క్లిక్ చేస్తే ఇక్కడ మేల్ అనే వస్తుంది. మేరిటల్ స్టేటస్, మేరిటల్ స్టేటస్ అంటే మీరు పెళ్లి అయిందా పెళ్లి కాలేదా. పెళ్లి కాలేదంటే సింగిల్ క్లిక్ చేయండి, పెళ్లి అయిందంటే మ్యారీడ్ క్లిక్ చేయండి. ఓకే, తరువాత డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఏ మంత్ మీరు క్లిక్ చేయండి, జనవరియా ఫిబ్రవరియా. తర్వాత డేట్, 3వ తారీఖు అయితే 03 కొట్టండి. ఓకే, 10వ తారీఖు అయితే 10 కొట్టండి. 9 లోపు అయితే 0102 అలాగే కొట్టాలి. ఇయర్, ఏ సంవత్సరం మీరు పుట్టారు కొట్టండి, టైప్ చేయండి. నెక్స్ట్ కరెంట్ రెసిడెన్స్, ఇప్పుడు మీ పోస్టల్ అడ్రస్, మీరు ఎక్కడ ఉన్నారో ఆ పోస్టల్ అడ్రస్. ఇక్కడ పూర్తిగా పిన్ కోడ్ వరకు, హౌస్ నేమ్, హౌస్ నంబర్ నుంచి లేదా ఫ్లాట్ నంబర్ నుంచి పిన్ కోడ్ వరకు ఇక్కడ టైప్ చేయండి. తరువాత మొబైల్ నంబర్, మొబైల్ నంబర్కి ముందు కంట్రీ సెలెక్ట్ చేయాలి. చూడండి ఇక్కడ బొమ్మ చూపిస్తు చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి ఇది అన్ని కంట్రీలు వస్తుంది. ఇందులో అలాగా మీరు పైకి వెళ్తే ఇండియా, ఇండియా క్లిక్ చేయండి. ఇండియా ఫ్లాగ్ వస్తుంది, 91 అనేది వస్తుంది. ఇక్కడ మీ ఫోన్ నంబరు మీరు టైప్ చేయాలి, 9966409191 టైప్ చేయండి. ఇక్కడ ఫ్లాట్ నంబర్ 102 24 2/A 2/7. తర్వాత మీ స్ట్రీట్ నేమ్, సిటీ, స్టేట్, ఇవన్నీ మీరు క్లియర్గా తప్పు లేకుండా టైప్ చేయండి. సెలెక్ట్ నేషనాలిటీ, IND ఇండియా. ఓకే, జిప్ కోడ్, మీ పిన్ నంబర్, పోస్టల్ పిన్ నంబర్ 535003, మీ పిన్ కోడ్ ఏదో అక్కడ టైప్ చేయండి. ఓకే, తరువాత జిప్ కోడ్ అంటే పిన్ కోడ్, పోస్టల్ పిన్ కోడ్. ఓకే, తర్వాత ఫోటో, చూడండి ఇక్కడ అప్లోడ్ ఫైల్ ఉందా, క్లిక్ చేయండి. మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గ్యాలరీలో మీ ఫోటో, ఓకేనా, మీ ఫోటో గ్యాలరీలో ఉంటే దాన్ని ఓకే చేయండి. ఇక్కడ వచ్చేస్తుంది మీ ఫోటో. మళ్ళీ రిమూవ్ ఇమోజీ కొట్టితే
ఆ ఫోటో పోతుంది, డిలీట్ అయిపోతుంది. ఇది కొట్టకండి. ఇప్పుడు మీ ఫోటో బిట్స్ ఫోటో కాదు, మీ ఫోటో. ఓకే, మంచిగా చక్కగా క్లారిటీగా ఒక ఫోటో తీసి ఆ ఫోటో పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, అడ్రస్ ఉంది, మళ్ళీ అడ్రస్ టైప్ చేయకండి. ఓకే, ఇమేజ్ ప్రీవ్యూ రెండు ఉండదు, అడ్రస్ ఇమేజ్ ప్రీవ్యూ. ఇక్కడ అప్లోడ్ మీ ఆధార్ కార్డు చేయాలి. ఇప్పుడు ఎలాగా ఇక్కడ ఈ ఫోటో పెట్టారో అలాగే ఇక్కడ ఆధార్ కార్డు పెట్టాలి. ఆధార్ కార్డు ఫుల్ సైజ్ పెట్టండి. పైన అడ్రస్ ఉంటుంది, కింద మీ ఫోటో ఉంటుంది. ఆ ఫుల్ సైజ్ పెట్టాలి. ఫుల్ సైజ్ లేదు అంటే చిన్న సైజ్ ఉంటే ఫ్రంట్ లో ఫోటో ఉంటుంది, బ్యాక్ సైడ్ అడ్రస్ ఉంటుంది. దానిని ఫ్రంట్ బ్యాక్ ఎడిట్ చేసి రెండు కనిపించినట్టుగా ఒక్క ఫోటోగా పెట్టాలి. అంతే దగ్గర పెద్ద సైజ్ ఒరిజినల్ ఉంటుంది. ఆ ఒరిజినల్ క్లియర్ గా జూమ్ చేసినా కూడా క్లియర్ గా కనిపించాలి. ఆ విధంగా మంచి లైటింగ్ లో పెట్టి చక్కగా ఫోటో తీయండి. అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా నెట్ సెంటర్ కి తీసుకెళ్ళి ఫోటో తీయించుకోండి, చక్కగా ఉంటుంది. అంటే దానికి యాప్ కూడా ఉంది, మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని చక్కగా స్కాన్ చేసి తీసుకోవచ్చు. ఓకే, తరువాత ఐడెంటిటీ ప్రూఫ్ ఇమేజ్ ప్రీవ్యూ. ఐడెంటిటీ ప్రూఫ్ అంటే పాన్ కార్డ్. ఇక్కడ మీరు అప్లోడ్ ఫైల్ పాన్ కార్డ్ అని మీరు అప్లోడ్ చేయాలి. చూడండి, 3 ఫోటోలు మీరు అప్లోడ్ చేయాలి. ఫస్ట్ మీ ఫోటో, రెండవది ఆధార్ కార్డు, మూడవది పాన్ కార్డు. ఓకే, ఇవన్నీ మీరు పెట్టిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది చూడండి, సబ్మిట్ క్లిక్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు యువర్ కేవైసీ అండర్ రివ్యూ అని చూపిస్తుంది. ఓకే, అండర్ రివ్యూ అంటే వాళ్ళు దాన్ని పరిశీలిస్తున్నారని అర్థం. మీకు ఏం చెప్తారు, మీ పెట్టేదంతా ఓకే, మీ ఆధార్ కార్డుకు, మీ అడ్రస్కు, మీ ఫోటోకు, మీ పేరుకు, మీ పాన్ కార్డు అన్ని క్లియర్ ఓకే అంటే మీకు అప్రూవ్డ్, మీ కేవైసీ సక్సెస్ అని మీకు మెయిల్ వస్తుంది. మీకు ఈ అకౌంట్ సెక్షన్ లో కూడా మీ కేవైసీ వెరిఫైడ్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ కేవైసీ వెరిఫైడ్ అని వస్తుంది. ఆ తర్వాత మీరు ఏం చేయాలి, మీ బ్యాంక్ డీటెయిల్ ఇందులో యాడ్ చేయాలి. బ్యాంక్ డీటెయిల్ యాడ్ చేయాలి అంటే చూడండి, మీ వ్యాలెట్ క్లిక్ చేస్తే కింద బ్యాంక్ అని ఉంటుంది. ఈ బ్యాంక్ మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే యూ మస్ట్ ఎనేబుల్ గూగుల్ అథెంటికేటర్ టు యూస్ దిస్ ఫీచర్ అని ఉంటుంది. ఇక్కడ ఎనేబుల్ 2FA క్లిక్ చేస్తే మీకు ఒక క్యూఆర్ కోడ్, కింద చూడండి ఒక అడ్రస్ ఉంటుంది. ఈ అడ్రస్ ని ఏం చేయాలి, మీరు కాపీ చేసుకొని మీ మొబైల్లో గూగుల్ అథెంటికేటర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని, ఆ యాప్ డౌన్లోడ్ చేసిన తరువాత అక్కడ గెట్ స్టార్ట్ అని ఉంటుంది. గెట్ స్టార్ట్ మీరు క్లిక్ చేసి మీకు 2 ఆప్షన్ అక్కడ ఇస్తాడు, స్కాన్ యువర్ క్యూఆర్ కోడ్ లేదా ఇన్పుట్ యువర్ కీ వర్డ్స్ అని ఉంటుంది. ఓకే, ఎంటర్ ఏ సెటప్ కీ, స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది. మీరు ఎంటర్ ఏ సెటప్ కీ సెలెక్ట్ చేసుకొని మీరు అకౌంట్ నేమ్ ఉంటుంది. అకౌంట్ నేమ్ మీ పేరు ఏదో సంథింగ్ మీరు బిట్స్ ఎక్స్చేంజ్ మీ పేరు టైప్ చేసుకొని కింద యువర్ కీ అని ఉంటుంది. అక్కడ ఇప్పుడు మీరు కాపీ చేసినది అడ్రస్ ని అక్కడ పేస్ట్ చేయండి, కీవర్డ్ చేసిన తర్వాత యాడ్ చేయండి. యాడ్ చేయగానే మీకు మీరు ఏ అకౌంట్ పేరు ఏం పెట్టారో ఆ పేరు కనపడుతుంది.
లెఫ్ట్ సైడ్ లో ఒక 6 నంబర్ కనపడుతుంది, రైట్ సైడ్ లో ఒక రౌండ్ అలా తిరుగుతూ ఉంటది. అక్కడ ఏ నంబర్ ఉందో ఆ రౌండ్ క్లోజ్ అయ్యే లోపు ఆ నంబర్ కాపీ చేసి చూడండి, ఇక్కడ ఈ అడ్రస్ కి తర్వాత ఇన్పుట్ యువర్ 6 డిజిట్ అథెంటికేటర్ కోడ్ అని ఉంది చూడండి, ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఎనేబుల్ 2FA అని మీరు కొడితే మీకు ఇక్కడ ఎనేబుల్ ఉంది కదా, డిసేబుల్ 2FA అని ఉంటుంది. డిసేబుల్ మీరు కొడితే అది పోతుంది, అది మీరు క్లిక్ చేయకూడదు. డిసేబుల్ వచ్చిందంటే మీకు ఓకే అయిందని అర్థం. అప్పుడు మళ్ళీ మీరు బ్యాంక్ క్లిక్ చేస్తే యాడ్ అకౌంట్ అని వస్తుంది, ఇదిగోండి యాడ్ బ్యాంక్ ఉంది. ఇది ఓకే అయిందంటే ఇక్కడ లోపల కనిపిస్తుంది చూడండి యాడ్ బ్యాంక్స్, ఇది మీకు క్లియర్ గా ఈ విధంగా కనిపిస్తుంది, ఇలాగే కనిపిస్తుంది అక్కడ. ఓకే చూడండి రైట్ సైడ్ లో ఉంది ఇది. అది మీరు క్లిక్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్, మీరు వాడే ఫస్ట్ కరెన్సీని ఉంటుంది, కరెన్సీ ఇండియన్ రూపీ, తర్వాత మీ అకౌంట్ నంబరు, బ్యాంక్ పేరు, ఓకే IFSC కోడ్, తర్వాత స్విఫ్ట్ కోడ్ అని ఉంటుంది. స్విఫ్ట్ కోడ్ లో మళ్ళీ IFSC కోడ్ టైప్ చేయండి. టైప్ చేసి అక్కడ మళ్ళీ ఎంట్రీ యువర్ అథెంటికేటర్ కోడ్ అని ఉంటుంది. అప్పుడు మళ్ళీ మీరు గూగుల్ అథెంటికేటర్ ఓపెన్ చేసుకుని అక్కడ కోడ్ కాపీ చేసి మళ్ళీ అక్కడ కింద పెట్టి సబ్మిట్ కొడితే అకౌంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు మీ బ్యాంక్ నుంచి అకౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు, బ్యాంక్ నుంచి అకౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు, అంటే ఇక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు. సో నా అకౌంట్ మీకు చూపిస్తాను. అథెంటికేటర్ కోడ్ ని అక్కడ టైప్ చేశాను. టైప్ చేయగానే ఇది ఓపెన్ అయింది. చూడండి ఇక్కడ వ్యాలెట్ బ్యాంక్, నేను నా బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకా ఇలాగే మీకు చూపిస్తుంది యాడ్ బ్యాంక్. యాడ్ బ్యాంక్ క్లిక్ చేస్తే చూడండి అకౌంట్ కరెన్సీ INR, సెలెక్ట్ అకౌంట్ టైప్ సేవింగ్స్, ఇక్కడ అకౌంట్ నేము, బ్యాంక్ పేరు, IFSC కోడ్, స్విఫ్ట్ కోడ్ లో మళ్ళీ IFSC కోడ్, మళ్ళీ IFSC కోడ్, ఇక్కడ చూడండి గూగుల్ అథెంటికేటర్ కోడ్. మళ్ళీ ఏం చేయాలి, గూగుల్ అథెంటికేటర్ లో ఉన్న కోడ్ ఇక్కడ పేస్ట్ చేయాలి లేదా టైప్ చేయాలి. ఆ రౌండ్ క్లోజ్ అయ్యే లోపు మీరు అక్కడ ఉన్న 6 నంబరు ఇక్కడ పేస్ట్ చేయాలి. ఆ రౌండ్ క్లోజ్ అయింది అనుకోండి నంబర్ మారిపోతుంది. సో ఇది చేసి ఇక్కడ సబ్మిట్ కొట్టారనుకోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి అకౌంట్ నంబర్, బ్యాంక్ అకౌంట్స్, అకౌంట్ నంబర్, అకౌంట్ టైపు, అకౌంట్ కరెన్సీ, IFSC కోడ్, బ్యాంక్ నేము, స్విఫ్ట్ కోడ్, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ డిలీట్ కొడితే ఇవన్నీ డిలీట్ అయిపోతాయి. ఒకరికి 2-3 అకౌంట్లు ఉంటాయి. ఒక అకౌంట్ ముందు అప్లోడ్ చేస్తారు, తర్వాత అది వద్దని వేరే అకౌంట్ చేయాలంటే సింపుల్, ఇక్కడ డిలీట్ కొట్టేసి మళ్ళీ యాడ్ బ్యాంక్. అథెంటికేటర్ కోడ్ అనేది గూగుల్ అథెంటికేటర్ కోడ్ అన్నది పక్కా సెక్యూరిటీ, అది నేను చూపించలేను, మీకు కనపడదు. చూపిస్తే మీ మొబైల్లో మాత్రం మీరు చూసుకోవచ్చు. ఆ విషయంలో డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకే రైట్. ఇప్పుడు మళ్ళీ వ్యాలెట్కి వచ్చేయండి. ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్ ఇచ్చిన తర్వాత మీ బ్యాంక్ నుంచి బిట్స్ విత్డ్రా కూడా ఇచ్చారు. బిట్స్ లో చూడండి ఇదిగో బిట్స్ ఇండియన్ రూపీ. మీరు మీ అమౌంట్ ఇక్కడ డిపాజిట్ చేసుకొని ఆల్రెడీ ఎక్స్చేంజ్ వాజిరెక్స్, కాయిన్ కుబేర్, జియోటస్ వాడే వాళ్ళకు ఈజీగా ఉంటుంది.
డిపాజిట్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అంటే మీ డబ్బు బ్యాంక్ లో ఉన్న డబ్బుని ఎక్స్చేంజ్ కి తీసుకురావడానికి ఇక్కడ చూడండి, డిపాజిట్ బై బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ చూడండి, ఇది కంపెనీ అకౌంట్ నంబర్, అకౌంట్ డీటెయిల్స్, బ్యాంక్ నేమ్ యాక్సిస్ బ్యాంక్, బెనిఫిషియరీ నేమ్ బిట్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నంబరు, స్విఫ్ట్ కోడ్ అవసరం లేదు. ఓకే, ఇది ఈ డీటెయిల్ మీ బ్యాంక్ యాప్ ఉంటుంది, మీకు యూనియన్ బ్యాంక్ అయితే యూనియన్ బ్యాంక్ ఉంటుంది, యూ మొబైల్, ఎస్బీఐ అయితే యోనా, ఇలాగ ప్రతి బ్యాంకుకి ఒక మొబైల్ యాప్ ఉంటుంది. అది మీరు మొబైల్ బ్యాంక్ కనెక్ట్ చేసుకొని మీరు బెనిఫిషరీలో ఈ డీటెయిల్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తరువాత అక్కడ యాడ్ అయిన తరువాత ఈ బ్యాంకుకు మీరు ఎంత డబ్బు మీరు ఎక్స్చేంజ్ తీసుకురావాలో అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మీకు ఒక ట్రాన్స్లేషన్ ఐడి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, కరెన్సీ అమౌంట్ ట్రాన్స్ఫర్, ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేసే అమౌంట్ ఎంత చేశారు, 5,000 10,000 టైప్ చేయండి. ఇక్కడ ట్రాన్స్లేషన్ ఐడి మీకు అక్కడ ట్రాన్స్ఫర్ చేయగానే మీకు చూపిస్తుంది, అది ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసి చూడండి, మళ్ళీ ఇక్కడ అడిషనల్ కమెంట్స్, ఇది ఏదైనా మీరు మీ పేరు ఏదో పెట్టుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. అప్లోడ్ ప్రూఫ్ ట్రాన్స్ఫర్, ఇది ఆప్షనల్, అంటే స్క్రీన్ షాట్ ఇలాంటిది ఉంటే ఇక్కడ పెట్టవచ్చు, కానీ ఇది మీరు పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, అది ఆప్షనల్, మీ డిసైడింగ్ ఇచ్చారు. ఇక్కడ మెయిన్ మీరు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ట్రాన్స్లేషన్ ఐడి, ఈ రెండు టైప్ చేసి సబ్మిట్ కొట్టారంటే మీకు కింద చూపిస్తుంది మీ ట్రాన్స్లేషన్, మీరు ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ డీటెయిల్ ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ అంతా అప్రూవ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ అప్రూవ్ ఉంది చూడండి. మీరు పెట్టగానే ఇక్కడ పెండింగ్ ఉంటుంది, ఇక్కడ పెండింగ్ ఉంటుంది. కొద్దిసేపు తర్వాత మీ వ్యాలెట్కు అమౌంట్ వచ్చేస్తుంది, మీ వ్యాలెట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అక్కడ. చూడండి, ఇక్కడ ఐఎన్ఆర్, ఇక్కడ బ్యాలెన్స్ చూపిస్తుంది. మీకు చూపిస్తుందంటే మీకు వచ్చిందని అర్థం. ఓకే, తర్వాత మీరు ఆ కరెన్సీ ద్వారా, డబ్బు ద్వారా మీరు కాయిన్ కొనుక్కోవచ్చు, బిట్స్ కాయిన్ కొనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు బిట్స్ కాయిన్ మాత్రమే కొనడానికి పెట్టారు, ఇక మిగిలిన కాయిన్ మీరు ఆప్షన్ కొద్దిగా అప్డేట్ చేస్తారు, కొనుక్కోవచ్చు మీరు. ఓకే, చూడండి, ఇక్కడ ఒకవేళ మీరు బిట్స్ కాయిన్ ఇక్కడ తీసుకురావాలి అంటే మళ్ళీ డిపాజిట్ బిట్స్ కాయిన్, చూడండి బిట్స్, మీరు ఇలాగా డిపాజిట్, ఎందుకంటే మీ వ్యాలెట్ నుంచి ఇక్కడ డిపాజిట్ చేయాలి బిట్స్ కాయిన్. సో డిపాజిట్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు జనరేట్ యువర్ అడ్రస్ అని ఉంటుంది, క్లిక్ చేసి డిపాజిట్ అడ్రస్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఇది మీ అడ్రస్. ఓకే, ఇది కాపీ చేసుకోండి, కాపీడ్ టు క్లిప్ బోర్డ్ అని ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, జట్ఫినా వ్యాలెట్కి వెళ్ళండి, అక్కడ విత్డ్రా ఆప్షన్కి వెళ్ళి విత్డ్రా ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే మీకు మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. జట్ఫినా వ్యాలెట్ యొక్క పాస్వర్డ్ మళ్ళీ టైప్ చేయండి. ఓకే అయితే మీ కరెక్ట్ పాస్వర్డ్ కొడితే వెంటనే మీ మెయిల్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అక్కడ టైప్ చేయండి, మీకు విత్డ్రా ఆప్షన్ వచ్చేస్తుంది. అక్కడ విత్డ్రా అడ్రస్లో ఇప్పుడు కాపీ చేశారు కదా, ఇది అక్కడ పేస్ట్ చేయండి. తర్వాత కింద బిట్స్ క్లిక్ చేయండి, కింద 2 1 లేదా 2 1 నుంచి 2 వరకు మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. 2 పెట్టుకుంటే వస్తుంది, అక్కడ పెట్టి విత్డ్రా చేస్తే మీకు ఇక్కడ వ్యాలెట్కి వచ్చేస్తుంది. బ్యాలెన్స్ చూపిస్తారు, ఎన్ని కాయిన్ విత్డ్రా చేశారు
ఇక్కడ డిపాజిట్ అవుతుంది. తర్వాత మీరు ఈ బిట్స్ ని అమ్మాలి అంటే హోమ్ లో ఐఎన్ఆర్ లో బిట్స్ మీద క్లిక్ చేయండి. బై సెల్ ఆప్షన్ ఉంటుంది. మీకు బిట్కాయిన్ డిపాజిట్ అయిందంటే చాలా డిస్టర్బ్ వస్తుంది నాయన, మైక్ ఆపు. మీ కాయిన్ మీరు తెచ్చిన కాయిన్ మీరు అమ్ముకోవాలి అంటే సెల్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి మీ బ్యాలెన్స్ ఇక్కడ చూపిస్తుంది. మీరు కొనాలి అంటే మీరు తెచ్చిన మీ డబ్బు ఇక్కడ కనిపిస్తుంది. 2000, 5000, 10,000 మీరు ఎంత డిపాజిట్ చేసుకున్నారో మీ బ్యాంక్ నుంచి ఇక్కడ కనిపిస్తుంది. ఇది బైక్ పైన ఇక్కడ చూస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. సెల్ మీ బిట్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఎన్ని బిట్స్ మీ దగ్గర ఉందో మీరు డిపాజిట్ చేసుకున్నారో అది ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు బిట్స్ సెల్ చేయాలంటే మీరు లిమిట్, మార్కెట్, స్టాప్ ఉంది. ఇదిగోండి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మీరు వెంటనే అప్పుడు ఉన్న రేటుకు అమ్ముకోవాలి అంటే మార్కెట్ క్లిక్ చేసుకోండి. ఓకే, కొనాలన్నా అమ్మాలన్నా మార్కెట్ క్లిక్ చేసుకోండి. సెంటర్ లో ఉన్న మార్కెట్ అనేది క్లిక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 0, 25, 50, 75, 100 అని ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న కాయిన్ లో ఎన్ని కాయిన్ అమ్మాలో ఇది పెట్టుకోవచ్చు, ఇలాగ జరుపుకోవచ్చు. ఓకే, లేదంటే ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఇదండి నేను జరిపాను, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 25% ఇక్కడ పెట్టాను, 25% ఇలా పెట్టాను. 8 సంథింగ్ కాయిన్ ఇక్కడ సగం కాయిన్ అమ్మాలనుకోండి 50 పెట్టాను. లేదు అంటే మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు, ఒక 5 కాయిన్స్ అని టైప్ చేసుకోవచ్చు. టైప్ చేసుకొని మీరు సెల్ చేయొచ్చు. ఓకే, మీకు ఇప్పుడు అమౌంట్ ఒక బిట్స్ ఎంత ఉందన్నది పైన మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూపిస్తుంది మీకు. ఇక్కడ ఉన్న రేటుకు మీరు కొనుక్కోవచ్చు. ఇది చాలా తక్కువ ఉంది, మైనస్ లో ఉంది. మీరు తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి మీకు బిట్స్ ఎవరెవరు బై చేశారు, సెల్ చేశారు, సెల్ చేయడానికి ఎంత కాయిన్ తీసుకొచ్చి పెట్టారు, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇవన్నీ కూడా మీరు కొనుక్కోవాలంటే చూడండి ఇప్పుడు ఉన్న రేటుకు ఇక్కడ బై చేయొచ్చు, మీ దగ్గర ఉన్న బిట్స్ ని సెల్ చేయొచ్చు. మీరు సెల్ చేసిన తర్వాత సెల్ చేశారనుకోండి, మీ వ్యాలెట్ ఓపెన్ చేసేయండి. మీకు ఇండియన్ కరెన్సీలో మీరు ఎన్ని కాయిన్ అమ్మారో, ఎంతకు అమ్మారో అది ఇక్కడ బ్యాలెన్స్ లో చూపిస్తుంది. ఆ అమౌంట్ మీరు బ్యాంక్ విత్డ్రా చేయాలంటే ఇక్కడ విత్డ్రా చూడండి, ఈ విత్డ్రా క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి మెథడ్, సెలెక్ట్ విత్డ్రా మెథడ్, బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఓకే, ఇప్పుడు మీరు ఎంత విత్డ్రా చేసినా 10 రూపాయలు మాత్రమే మీకు ఫీజు కట్ అవుతుంది. ఇక్కడ మీరు మీ బ్యాంక్ డీటెయిల్ క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్ వస్తుంది. వేరే బ్యాంక్ యాడ్ చేయాలనుకోండి, యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రిక్వెస్ట్ అమౌంట్, ఇప్పుడు ఇక్కడ మీరు ఎంత ఉందో మొత్తం తీయాలంటే ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తం చూపిస్తుంది. మళ్ళీ ఇక్కడ గూగుల్ అథెంటికేటర్ కోడ్ని మీరు పేస్ట్ చేయాలి. పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మీ బ్యాంకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ ట్రాన్స్ఫర్ పెట్టాను, అప్రూవ్డ్ అయిపోయింది. మీ బ్యాంక్ వచ్చే వరకు ఇక్కడ
పెండింగ్ అని ఉంటుంది. మీ బ్యాంక్ వచ్చిందా అప్రూవ్డ్ అని ఉంటుంది. బ్యాంక్ వచ్చిందంటే మీ బ్యాంక్ నుంచి మీకు మెసేజ్ వస్తుంది. చాలా సింపుల్. ఒకసారి 2 సార్లు చేస్తే మీకు ఈజీగా ఉంటుంది అంతే. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. చాలాసేపు అయిపోయింది. సార్ నర్సిపల్లి శివన్ మాట్లాడుతున్నాను. చెప్పండి అదే రాత్రి మీతో చెప్పాను కదా సార్ మెయిల్ గురించి. సార్ అది ఓకే అవుతుంది సార్. ఇప్పుడు ఏదైనా డౌట్ ఉందా మీకు? ఇప్పుడు డౌట్ ఏం లేదు సార్ దాని గురించి. ఓకే అది వస్తుంది. ఓకే సార్. ఓకే చూస్తున్నారు. ఓకే సార్. 16వ తేదీ పెట్టానండి, అందుకనే లేట్ అయిందండి. అలాగే అలాగే. 6వ తేదీ పెట్టారా? 16 16. ఓకే 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 సరే. ఓకే ఫ్రెండ్స్, చక్కగా టీం చేయండి, డెవలప్ అవ్వండి. అంటే చక్కగా మీకు విధానం వచ్చేసింది. కాయిన్ కొనుక్కోవాలి అంటే ఎక్స్చేంజ్లో ఇప్పుడే కొనుక్కోండి, రేటు తక్కువ ఉంది. డైరెక్ట్గా ఎక్స్చేంజ్ మీరు కేవైసీ చేసుకొని కాయిన్ కొనుక్కోండి. 100 అక్కడే ఉంచుకోండి, అక్కడ వ్యాలెట్లోనే ఉంచుకోండి. చూడండి, మీకు నేను 2 lakhs విత్డ్రా పెట్టాను, 10 rupees ఫీజు. మీరు 20 rupees విత్డ్రా పెట్టినా 10 rupees ఫీజు. 2 lakhs విత్డ్రా పెట్టినా 10 rupees ఫీజు. ఇలా నేను ఏ ఎక్స్చేంజ్లో కూడా చూడలేదు. డెక్స్ ట్రేడ్లో కూడా ఒక 200 ట్రాన్ని మీరు ట్రాన్స్ఫర్ చేస్తే 10 ట్రాన్ కట్ అవుతుంది. ఈరోజు ట్రాన్ రేటు 9 రూపాయలు. అదే 9 లక్షలైనా 10 ట్రానే కట్ అవుతుంది. బిట్స్ ఎక్స్చేంజ్కి మిగిలిన ఎక్స్చేంజ్కి బిట్స్ కాయిన్కు మిగిలిన కాయిన్కు కంపేర్ చేయండి. బిట్స్ ఫ్యామిలీలో ఉన్నారు, మీరు మాత్రమే లక్కీ పర్సన్స్. ఇంకా అర్థం కాలేదు అంటే ఏం చేయలేం. 2 లక్షలు విత్డ్రా పెట్టినా 10 రూపాయలే ఫీజు. మీరు ఎన్ని కాయిన్ విత్డ్రా డిపాజిట్ చేసినా, ట్రాన్స్ఫర్ చేసినా, విత్డ్రా చేసినా 0.01 అదే ఫీజు. అదే మీరు ట్రస్ట్ వ్యాలెట్లో కానీ టోకెన్ ప్యాకెట్లో కానీ మీరు వ్యాలెట్ నుంచి ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ట్రాన్ అయితే 10 ట్రాన్ ఖచ్చితంగా కట్ అవుతుంది. ఎథీరియం అయితే మీకు ఇంచుమించు 750-800 రూపాయలు కట్ అవుతుంది. బిట్ కాయిన్ అయితే చెప్పక్కర్లేదు, 2000కు పైయే. ఇప్పుడు చెప్పండి, మీరు లక్కీ పర్సనా కాదా? ఇప్పుడే బిట్స్ని సంపాదించుకోండి. జీవితం చాలా లైట్ఫుల్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, జాయ్ఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. డౌట్ ఉంటే కాల్ చేయండి. గుడ్ నైట్.